ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. అటు జగన్ ప్రభుత్వం పైన పోరుపాట ప్రారంభించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రులు ఆ పార్టీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి కనీస గుర్తింపు దక్కడం లేదు. దీంతో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలపై కొత్త చర్చ మొదలైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేసిన నేతలు పార్టీ వీడి కూటమిలోకి వెళ్లారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వీరంతా ప్రాధాన్యత పొందిన వారే. డిలిమిటేషన్ జరిగితే సీట్లపైన వారికి పార్టీలో చేరిక సమయంలో హామీలు పొందారు. అయితే 2029 నాటికి డిలిమిటేషన్ సాధ్యం కాదని తెలియపోవడంతో వీరి భవిష్యత్ రాజకీయాలపైన ఆసక్తి నెలకొంది. జగన్ కు బంధువు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేత బాలినేని జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరి నెలలవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదనే వాదన ఉంది. జనసేన మిత్రపక్షం టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పనిచేయటానికి సుముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ ను తన కుమారుడితో కలిశారు. డిలిమిటేషన్ జరిగితే సీటు వస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు డిలిమిటేషన్ లేకపోవడంతో సీటు, భవిష్యత్ పదవులపైనే డైలమా కొనసాగుతోంది. ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతోంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చాలా రోజులవుతోంది. నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు. ఇంతదానికి పార్టీ మారడం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానికి ఇప్పుడు భవిష్యత్ అంతు చిక్కడం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్సీ చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు.